ఒక ఎలా ఉంది చెప్పండి, నింపబడిపోయిన గ్లాస్ ఉంది, ఇంకొకరిది ఖాళీ గ్లాసు. ఇక్కడ నుంచి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి రావాలి, నీళ్ళు పంపుకోవడా వెళ్ళాలి. త్వరగా ఎవరు త్వరగా వస్తే చూద్దాం. ఈ ఖాళీగున్న గ్లాసు వ్యక్తి ఏమయ్యాడు, ఫాస్ట్గా వెళ్ళి. మరి ఈ వ్యక్తి మీకేమర్థమైంది? నింపబడిన వ్యక్తి దృష్టి ఎక్కడ ఉంది చెప్పండి? నేలపై ఉంది. నువ్వు దేవుని ఆత్మ నింపబడితే నీ దృష్టి దేవునిపై ఉంటుంది. హల్లెలూయా. అలా కాకుండా ఖాళీకున్న వ్యక్తి ఎలా ఉన్నాడు చెప్పండి ఒకసారి? ఆత్మలో నిర్లక్ష్యం, ప్రార్థన చేయకపోయినా పర్లే, వాక్యం చదవకపోయినా పర్లే. ఈ నిర్లక్ష్యం నీ జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో నువ్వు పడిపోతావు. నీవు కూడా దేవుని ఆత్మ నింపబడితే ఎలా బదులు జీవించిన ఈ లోకంలో, అయ్యో నేను భారం దేవుని మోస్తున్నాను, నేను సువార్త మోస్తున్నాను, నేను పడిపోకూడదు, నేను నిలబడాలి అని నీటి చుక్కు కూడా కింద పడకుండా జాగ్రత్తగా ఎలాగైతే వెతున్నాడో, పొందుకున్న వరములు కూడా జార విడవకుండా మీరు అలా ఉందురుగాక. అందుకు దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా.